హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైఫ్ ఆఫ్ క్రాంతి. నేను మీ లక్ష్మిని. ఏంటి బ్యాగ్ ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారా? నేను రాజస్థాన్ నుంచి ఆంధ్ర వెళ్ళినప్పుడు నేనేమైతే ఐటమ్స్ తీసుకెళ్ళానో మీకు ఈరోజు చూపించేస్తాను. అదేం లేదు, స్వీట్ అయితే ఇవైతే నార్మల్గా సపరేట్ చేసేసామన్నమాట. నాకు ముగ్గురు అక్కలు ఉన్నారు. ఆ అక్క వాళ్ళకి అండ్ మా మమ్మీ వాళ్ళకి అందరికీ కలిపి నేనేం చేశానంటే కొన్ని ఐటమ్స్ తీసుకెళ్ళాము. చాలా స్వీట్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. ఆ స్వీట్స్ అన్నీ కూడా ఈక్వల్గా చేస్తాం కదా, సో అందుకే ఈక్వల్గా చేసేసాను. చాలా బాగుంటాయి ఈ స్వీట్స్ అయితే. అసలు రాజస్థాన్ అంటే స్వీట్కి అంటే ప్రసిద్ధి అనేది చెప్పుకోవచ్చు. స్వీట్స్ అంతా బాగుంటాయి అనమాట. వీళ్ళకి స్వీట్స్ ఎక్కువ తింటారు. ఇంకా వీళ్ళ దగ్గర అయితే ఇవైతేనేమో నార్మల్గా బూరెల టైప్లో ఉన్నాయి. దానికి హోల్ పెట్టుకొని మనము పూర్ణం పూరి తింటాం కదా, ఆ టైప్ ఆఫ్లో అనమాట. దానికి పెట్టుకొని దానికి ఒక లిక్విడ్ కూడా ఇచ్చాడు. ఆ బ్యాగ్లో కనిపించేది, తర్వాత చూపిస్తాను. దాంట్లో పోసుకొని తినడమే. ఇవి కూడా స్వీట్సే. ఇంకా నేను సపరేట్ చేసేసాను అనమాట. ఇంకా బాక్స్ మిస్ అయింది. మొత్తం 4 బాక్సెస్ మొత్తం డ్రై ఫ్రూట్ స్వీట్స్ ఇవన్నీ. కొన్ని స్వీట్స్ ఏమో బాదం, జీడిపప్పు, తర్వాత అన్ని రకాలు ఉన్నాయన్నమాట. మొత్తం బాదం, జీడిపప్పు, తర్వాత పిస్తా, అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ కలిపి ఎక్కువ డ్రై ఫ్రూట్ స్వీట్స్ ఉంటాయి. తర్వాత కాజు బర్ఫీ, తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. అన్ని రకాల స్వీట్స్ అయితే నేను తీసుకెళ్ళాను. స్వీట్స్ అయితే ఇక్కడ ఫేమస్ కాబట్టి ఇక్కడి నుంచి నేను తీసుకెళ్ళడానికి స్వీట్స్ తీసుకెళ్ళాను. అలాగే మా అక్క వాళ్ళ పిల్లలు ఉన్నారు. మా అక్క వాళ్ళ పిల్లలందరికీ అయితే నేను బ్యాంగిల్స్ తీసుకున్నాను. రాజస్థానీ బ్యాంగిల్స్ ఫేమసే. మేము చిన్నప్పుడు, తర్వాత నా పెళ్ళయ్యాక కూడా మేము సత్యనారాయణ సంబరాలు జరుగుతున్నప్పుడు అక్కడ ఇవి వస్తాయన్నమాట. రాజస్థానీ బ్యాంగిల్స్ చాలా ఫేమస్. ఎందుకంటే రాజస్థానీ బ్యాంగిల్స్ అవి గాజుతో కాదు అనమాట. గాజు ఐటెం కాదు, అది మట్టి గాజులు కాదు అవి. వీళ్ళవి డిఫరెంట్గా ఉంటాయి అనమాట. కొంచెం బ్రాడ్గా ఉంటాయి. సెట్ ఇక్కడ నుంచి అంటే చేతి నిండా వేస్తారు కదా, ఇటు చేతి నిండా వేస్తూ ఉంటారు వీళ్ళు. సో ఇక్కడ బ్యాంగిల్స్ కూడా చాలా ఫేమస్. సో ఇక్కడ నుంచి అయితే నేను మా అక్క వాళ్ళ పిల్లలకి బ్యాంగిల్స్ తీసుకున్నాను. అంటే ముగ్గురు ఉన్నారు అమ్మాయిలు, జస్విత, సాన్విత, సౌమ్య. ఈ ముగ్గురికి కూడా నేను తీసుకున్నాను. ఈ ముగ్గురిలో కూడా ఒక పాపకేమో సపరేట్, కొంచెం సైజ్ సపరేట్. సో తనకి పెద్దదానికేమో కొంచెం ఇవి పర్పుల్ కలరు ఇప్పుడు తీస్తున్నాను కదా, ఈ పర్పుల్ కలరు అండ్ ఒక సెట్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఇంకా ఇద్దరు వచ్చేసి వాళ్ళిద్దరు సేమ్, అంటే ఇద్దరు ఒక్కొక్క పిల్ల అనమాట. వీళ్ళిద్దరికి ఏంటంటే సేమ్ కొనాలి. వాళ్ళకి డ్రెస్సెస్ తీసుకున్నా సేమ్ డ్రెస్సెస్ తీసుకోవాల్సిందే. అండ్ బ్యాంగిల్స్ అయినా ఏదైనా సరే కంపల్సరీ సేమ్ తీసుకోవాల్సిందే. మేము ఇద్దరైతే వాళ్ళిద్దరిని తోడుకోడలు అంటాము. ఎందుకంటే ఇద్దరిని ఒకటే ఇంట్లో ఇద్దాము అని చెప్పేసి మేము అలా మాట్లాడుతూ ఉంటాం అనమాట. సో వాళ్ళకి ఇద్దరికైతే నేను సేమ్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. అలానే ఇంకా మా అక్కకు కూడా బ్యాంగిల్స్ తీసుకున్నాను. మా అక్క వాళ్ళకి కూడా ఈ బ్యాంగిల్స్ అయితే నేను ఇప్పుడు తీస్తున్న బ్యాంగిల్స్ అయితే బాగుంటాయి. ఇవి రాజస్థానీ బ్యాంగిల్సే, కానీ ఇవి కాకుండా ఇంకో బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను. అవి అయితే ఇంకా పూస వర్క్ వచ్చేసి, తర్వాత ఇవి పికాక్ ఉంటుంది, ఆ పికాక్తో ఈ బాక్స్లో ఉన్నవి. ఈ బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను. ఇక్కడ బ్యాంగిల్స్ అయితే చాలా ఫేమస్. బ్యాంగిల్స్ ఒకటి, స్వీట్స్ ఒకటి చాలా ఫేమస్. చాలామంది అడుగుతూ ఉంటారు కదా నేను లైవ్ చేసేటప్పుడు, నువ్వు రాజస్థాన్లో ఉన్నావు కదా, రాజస్థాన్లో అక్కడ ఏం ఫేమస్ అంటారు కదా. చూసాండి, బ్యాంగిల్స్ అయితే ఆడపిల్లలకైతే బ్యాంగిల్స్ చాలా ఫేమస్ ఇక్కడ. అండ్ స్వీట్స్ అయితే చాలా రకాల స్వీట్స్ ఉంటాయి. ఇంకా నేను ఫుల్ వీడియో కూడా నేను పెడతాను మీ అందరికీ. ఎందుకంటే స్వీట్స్ కొన్ని అంటే మేము ఎప్పుడు తీసుకొచ్చినా కూడా వచ్చిన స్వీట్స్ రాకుండా వస్తాయన్నమాట, అంత బాగుంటాయి. అలానే ఇవి వచ్చేసి హాట్ ఐటమ్ అన్నప్పుడు ఇవేమో కారం, కొద్దిగా కారంగా పుల్లగా అన్నీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. హాట్ కూడా ఇక్కడ మనలాగా కాదు. అలాగే ఇది వచ్చేసి నెయ్యి, ఆవు నెయ్యి. మనకి ఆవు నెయ్యి దొరుకుతుంది కానీ అంత ప్యూర్గా దొరకదు. సో ఇక్కడైతే ఆవు నెయ్యి చాలా ప్యూర్గా దొరుకుతుంది. అందుకని చెప్పేసి నేను ఇక్కడ తక్కువ రేటుగా దొరుకుతుంది. ఇక్కడ ఆవు పాలే ఉంటాయి, ఎక్కువ నేతి ఐటమ్స్ ఉంటాయి కదా, నెయ్యి తక్కువ రేటుగా వస్తుంది. అలానే మనకి ఆవు నెయ్యి చాలా కాస్ట్ ఉంటుంది, పైగా ప్యూర్ నెయ్యి దొరకదు కాబట్టి మనకు ఆవులు తక్కువ ఉంటాయి కదా అటు సైడు. సో అందుకని చెప్పేసి ఆవు నెయ్యి కూడా నేను తీసుకున్నాను వీళ్ళకి. అలానే ఇవి వచ్చేసి కాక్రాస్. రాజస్థానీ ఫేమస్ అంటే కాక్రాస్ అంటే చపాతీని డ్రై రోస్ట్ చేస్తారనమాట. చపాతీని బాగా డ్రై రోస్ట్ చేసేసి అవి వీళ్ళు ఏం చేస్తారంటే పాలల్లో కానీ లేదంటే వాళ్ళు స్నాక్స్ ఐటమ్గా తినేస్తారు. మార్నింగ్ టిఫిన్ తింటారు కదా, మార్నింగ్ టిఫిన్ తిన్నట్టే వీళ్ళు తినేస్తూ ఉంటారు.
కాకరస్. వీళ్ళకి కాకరస్ బాగా ఫేమస్ అనమాట. ఇది వచ్చేసి నువ్వుల చిక్కీ. ఇక్కడ నువ్వులు ఎక్కువగా పండుతాయి కాబట్టి నువ్వుల చిక్కీ కూడా ఇక్కడ బాగా ఫేమస్. అలానే ఇవి వచ్చేసి అప్పడాలు. మనం అప్పడాలు అనేపాటికి మనం ఆయిల్లో ఫ్రై చేసే అప్పడాలు మాత్రమే మనకు తెలుసు. కానీ ఇవి వచ్చేసి డైరెక్ట్గా మనము మంట మీద కాల్చే అప్పడాలు అనమాట. అలానే ఇవి వచ్చేసి జీలకర్ర. ఇక్కడ జీలకర్ర చాలా ఫేమస్. ఇక్కడ పంట వచ్చేసి జీరా పండుతుంది కాబట్టి జీలకర్ర కూడా తీసుకున్నాను. అలానే ఇది వచ్చి సోంపు. సోంపు కూడా ఇక్కడ పండే పంట కాబట్టి సోంపు జీలకర్ర తీసుకున్నాను. ఇక్కడ సోంపు జీలకర్ర మాత్రం బాగా ఫేమస్. సో అందుకని కంపల్సరీ నేనైతే తీసుకున్నాను. ఇది ఇందాక చూపించిన లిక్విడ్ అనమాట. అంతే అండి. స్వీట్స్ అయితే ఇంకా మోసుకురావాలంటే ఇంకా చాలా ఉన్నాయి కానీ మోయలేక నేనైతే ఇవే తీసుకొచ్చాను అంతే. ఇవి అంటే ఇక్కడ ఇంత దూరం నుంచి అంత దూరం మోసుకుని వెళ్ళాలంటే చాలా కష్టం కాబట్టి ఇంతవరకు తీసుకొచ్చాను నేను. నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమన్నా డౌట్ ఉంటే కనుక నాకు నా వీడియో కింద కామెంట్ చేసేయండి. అందరికీ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ధన్యవాదాలు. అలానే ఇంకేమైనా డౌట్లు ఉన్నా కనుక నాకు చేయండి. ఇంకా రాజస్థాన్లో ఇంకా దొరికి ఇంకొన్ని ఉన్నాయి. అవి కూడా అప్లోడ్ చేయడానికి చూస్తాను. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ బాయ్ బాయ్.